నుంచి మాట్లాడుతున్నావు? చెన్నూరుకి వెళ్ళానా? చెప్తాము. ఏం లేదన్నా, అది ఈ రోజు మాట్లాడింది అన్న అన్న గురించి. అవును. అన్న దొంగ పనులు లంగ పనులు ఏం చేయలేదన్న. ఓకే, అట్లా మన తప్ప నీ గురించి ఏమన్నా తప్ప మాట్లాడమన్నా మేము? అంటే నా గురించి తప్పు కాదు, నేను ఆయన ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు అంటే అభిమానం అన్న మాకు. నీకు బాలకృష్ణ అభిమానం అయితే నేను కాంగ్రెస్ పార్టీ 2009 నుంచి పార్టీకి అభిమాని, నేను కాంగ్రెస్ పార్టీ లాయల్ వ్యక్తిని, నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. జరిగిన నిమిషం చెప్పండి. మీరంటే అభిమానం అన్న అంటున్నా నేను. ఓకే తమ్ముడు, అట్లయితే హ్యాపీ, నో ఇష్యూ. నో ఇష్యూ కాదన్న, ప్రామిస్ చెప్తాను. మీరంటే అభిమానం. రాజన్న, చిరుమూరి రాజన్న. చిరుమర్తి రాజు నా పేరు. ఓకే, సారీ, అభిమానం పేరు తమ్ముడు. లంగా దొంగ అనే మాట మాట్లాడకన్నా. సారీ. నీ పేరేం పేరు తమ్ముడు? రమేష్ అన్న. రమేష్. ఓకే, ఎక్కడ ఉంటే చెన్నూరేనా కాన్స్టెన్సీ? చెన్నూరు కాన్స్టెన్సీ. అదే అన్న, నేను యూత్ ప్రెసిడెంట్. బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ వా అన్న? ఏ కమ్యూనిటీ అన్న? ఏ కమ్యూనిటీ తమ్ముడు? అన్న ఏదైనా ఉండనా, నేను ఏమంటున్నా అడుగుతున్నా నేను మామూలుగా క్యాజువల్ గా. నేను మనకి ఫోన్ చేయలేనా? కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ గా. లంగా దొంగ అనే మాట నువ్వు తిట్టానా? రాజకీయం అంటే నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నా దగ్గర ఉందా? నా నెంబర్ లేదా? నీ దగ్గర కూడా తమ్మి నా నెంబరు నాకు పరిచయం లేవు కదా. నువ్వు పరిచయం లేదు, ఫోన్ చేస్తానా? మళ్ళీ దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. నా నెంబర్ ఇది ఎవరి దగ్గర ఉండదు, ఇది మాక్సిమం. రాజకీయం ఇప్పుడు రాజకీయం అంటే అందరి నెంబర్ పెట్టుకుంటాం మనం. నేను ఏమంటున్నా కావచ్చు, ఈ నెంబర్ అయితే మ్యాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది, ఇంకో నెంబర్ ఉంటుంది అందరి దగ్గర. సరే అన్న, దగ్గర ఉందంటే నువ్వు నాకు తెలిసే ఉండాలి, లేకుంటే నీకు నా దగ్గర పర్సన్ ఎవరైనా ఇచ్చి ఉండాలి నెంబరు. నేను ఏమంటున్నా వింటావనా? మీరు లంగా దొంగ అన్న మాట మాట్లాడకన్నా అంటున్నా, అంతకు మించి ఏం మాట్లాడలేదు. నువ్వు తిట్టాను ఏమని ఉంటే నువ్వు విమర్శించానా? కానీ రేవంత్ రెడ్డికి చెప్పు చూపించచ్చు, ఇష్టం ఉన్న మాటలు మాట్లాడచ్చు. రేవంత్ రెడ్డి అంటే ఒక నిమిషం వింటానా? ఏం తప్పిస్తున్నా మరి అరెస్ట్ చేయడానికి? ఉద్యమంలో ఈ చేసి తెలంగాణ తెచ్చినందుకు కానీ ఇక నాతో మాట్లాడితే ఓడిపోతావు తమ్ముడు. ఈ ఉద్యమం గురించి మాట్లాడితే నేను మాట్లాడతా, ఇక ఘోరంగా మాట్లాడతా, కానీ నువ్వు ఓడిపోతావు. ప్లీజ్ చెప్పనా? నేను చెప్పనా మళ్ళీ నీకు? నువ్వు ఉద్యమంలో నా పేరు చిరుమర్తి రాజు. అసెంబ్లీ ముట్టేటప్పుడు గేట్ ఎక్కింది నేనే. ఆంధ్రజ్యోతి టీవీ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ నువ్వు నా మాట పూర్తిగా నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడు. సరే అన్న, నువ్వు ఉన్నావన్నా? చిరుమర్తి రామన్నతో నువ్వు నేను ఓకేనా? సరే అన్న, నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు. మల్కా సుమన్ లేడా? బాల్క సుమన్ అన్న ఉస్మాన్ సుడి పెద్ద లీడరు, పిడపతిరావు కింద పని చేసిండు. ఆయన క్లియర్ నా మాటను పూర్తిగా అన్న కేటీఆర్ దగ్గర ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఉందని లేదన్న నేను. నువ్వు ఉన్నావని అడగకు, అర్థమైందా? నేను బరాబర్ ఉన్నా, నాకు తెలుసు కాబట్టి. మళ్ళీ నేనేమంటే ఉద్యమం వేరు, ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ స్టైల్. లేవని చెప్తానన్నా, అర్థం కాలే. నువ్వు లేవని చెప్పట్లేదన్నా? ఓకే ఓకే, నేను లేనని చెప్పాను. నేను చెప్పినా అన్నా నువ్వు లేవని. ఉన్నావంటే నేను చెప్తాను, క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు తెలంగాణ వచ్చింది మనకు. ఎవరికి? మనకు తెలంగాణ వచ్చి నువ్వు చేసిన కనుక సుమన్ అన్న చేసిన. మనందరూ లేదు, తెలంగాణ సమాజం మొత్తం చేసింది అది. నేను ఒక్కనే కాదు, అన్న కాదు. నువ్వు పలక సుమన్ అన్న కాదన్నా? అందరం. నేను అదే అంటా, కానీ నేనేమంటున్నా, విమర్శించడం తప్పు కాదు, కానీ బల్క సుమన్ అన్నని నువ్వు లంగా దొంగ కరెక్ట్ గా అన్నా? ఏమన్నా నేను ఎప్పుడైనా తిట్టినా బల్క సుమన్ అన్న? ఇప్పుడు నేను లంగా దొంగ అనలే. తిన్నావా? ఏమన్నావా? ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తే నువ్వు లంగం అయితే ఓడగొడతారు, మంచం అయితే గెలిపిస్తారు. ఏదైనా ప్రజాస్వామ్యం చూసుకోరు. ఒకడే అరసుడు, వివేక్ మీద అరసుడు అంటే బరాబర్ మాట్లాడా నేను. అన్నా నేను ఏమంటున్నానా? సరే అన్న, వాళ్ళలో ఒకటి ఎవరైనా ఒకటి, కానీ నేను కాంగ్రెస్ పార్టీ గురించి అర్థం కాలే. నువ్వేమంటున్నా? నేను సరే, నువ్వు ఎక్కడ గురించి నువ్వు తిట్టినావు. నేనేమంటున్నా, నేను మా అన్న ప్రేమ మీద నీకేం చేస్తున్నా? నువ్వు లంగా దొంగ ఏమంటారు? నువ్వు మాట్లాడడం మంచిది. అభిమానం ఉంటే ఉండొచ్చు, అభిమానం ఉంటే సంతోషం, ప్రశ్నించు. అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీల మీద క్వశ్చన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన అడుగు, దానికి ఆన్సర్ ఇస్తానికి సిద్ధంగా ఉంటాం. కానీ పర్సనల్ గా ఫోన్ చేసి అభిమానం అయితే అభిమానం పెట్టుకో తమ్ముడు, వద్దనను. నేను అభిమానం వద్దంటారా? నీ అభిమానం ఉంటే మంచి హ్యాపీ. ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటారు. నేనేమంటున్నా, అట్లా అనకన్నా అని చెప్తాను. పార్టీ పరంగా వస్తే మాట్లాడి వస్తుంది కూడా తమ్ముడు. నేను ఊరికైనా మాట్లాడడం కదా, అవతల ఏం మాట్లాడతారో దానికి మనం అపోజిట్ మాట్లాడాల్సిందే కదా. అవునా? వాళ్ళకి లేని తిట్ట మనకెందుకన్నా? అట్లా ఉండదు తమ్మి. నేను కాంగ్రెస్ పార్టీకి నేను ఎవరు మాట్లాడుతా. నేను మాట్లాడుకో తమ్మి. నువ్వు మాట్లాడితే నీ ప్రైవసీని అడ్డం రాను, నువ్వు ఎవరు భయం కూడా అడగను. ఆ నేచర్ నాకు కాదు. సరే అన్న, నువ్వు మాట్లాడు, విమర్శించు. బల్కా అని పేరు పెట్టి వీళ్ళు అవసరం అయితే,
కానీ దొంగ లంగా అంటే బాగుండదనా? ప్లీజ్. అంటే బాగుండదండి ఏం తమ్మి చెప్పరా తమ్మి ప్లీజ్ చెప్పరా బాగుండదంటే ఏంటిది లంగా దొంగ అంటే ఏమన్నట? నేను ఇప్పుడు ఏం చెప్పరా తమ్మి బాగుండదంటే ఏం చెప్పరా చెప్తున్నానా నీకు? చెప్పు తమ్మి ఏం చెప్పరా నీ పేరేం పేరు అన్నావు నేను నీ పేరు చెప్పు తమ్మి రమేష్ అనా? రమేష్ చెప్పు రమేష్ ఏమంటలే అన్నా, నువ్వు లంగా దొంగ అనకే అంటున్నా. ఏముంటా మీరు అంటలేమంటావు నేను అట్లా ఇప్పుడు నేను పార్టీ పరంగా రాజకీయ పరంగా 100 మాట్లాడతాం బరాబర్ అంటాము. మా ముఖ్యమంత్రి పైన ఊరికి 2 వారేసుకొని ఉత్తనే అనుచరులు పెట్టుకుని దాడులు చేస్తే 10 ఏళ్ళు ఏగి దెబ్బలు పడుకుంటాం ఈవిడ గుర్తుపెట్టుకో. నా గురించి చూసుకో ఒకసారి యూట్యూబ్ లో చూసుకో. 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంత అన్యాయం గురి చేసిరో మమ్మల్ని ఏం చేసిరో మాకు తెలుసు. అయినా కూడా మేము మాట్లాడము. వాళ్ళకు సుమారన్న ప్రేమ ఉంటే ప్రేమ పెట్టుకో, అన్న దగ్గర పోయి చెప్పు, పరామర్శించి వచ్చుకో. కానీ నాకు ఫోన్ చేసి అన్న నీకు అభిమానం ఉంటే రైట్ మంచిది హ్యాపీ జర్నీ చేసుకో, మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా జడ్పీ చైర్మన్ గా 15 years నుంచి పరామర్శించే అవసరం లేదు, పరామర్శిస్తూనే ఉన్నాము, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు బల్కసమన్ అన్న. నాకు నేను రాజకీయం ఎక్కువ మాట్లాడదలుచుకో, నీతో డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ ఉన్నామని అట్లా మాట్లాడు, నేను అక్కడ ఎవరు వాళ్ళకుంటానా? నేనేమంటున్నా, నీకేమంటారు రిక్వెస్ట్, దొంగ లంగా అనకు. నువ్వు విమర్శిస్తే పేరుతో పిలువు, నీకు నచ్చకుంటే బల్క సుమన్ అని పిలువు, కానీ లంగా దొంగ అనకు, అంతే రిక్వెస్ట్, అంతకు మించి ఏం లేదు. నేను ఏం మాట్లాడాను తమ్మి, ఎందుకంటే నేను రాజకీయంగా మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా కానీ మా మంత్రి గురించి మాట్లాడినా కానీ అట్లే మాట్లాడతా తమ్ముడు. నాకు వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతా, నేను టైం పాస్ మాట్లాడను. అది గురించి తోడుకో. మళ్ళా ఇప్పుడు నాకేం నోటిదూలే కాదు కదా, ఊరికే నువ్వు అన్న ఊరికే వాళ్ళ వీళ్ళని తిట్టాడు. రాజానా చెప్తాడు రాజానా, వివేకానందని మేము మంత్రి అని పిలుస్తాం తప్ప అట్లా దొంగలంగా ఎప్పుడు పిలవలేదు. తమ్మి ఇప్పుడు నేను ఏమంటున్నా, చెన్నూరులో నేను కూడా చెన్నూరుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నేను ఏమంటున్నంటే క్లారిటీగా నువ్వు సుమనన్న మీద అభిమానం ఉంటే మంచిదే. ఆయన కూడా పార్టీ గురించి ఇష్టానుసారంగా అయినా తమ్మి నోరు జారేసుకొని వాడు వీడు బోకర్గాడు రవంత్ రెడ్డి దొంగ అంటే సీఎం అంటే నేను కూడా పడను. నేను కూడా అట్లే రాపోర కొడుతూ అట్లే మాట్లాడతా. ఓకే? నేనేమంటున్నా, నువ్వు తమిళ నాకు ప్లీజ్ నాకు ఆన్సర్ చేయకు, నీకు ఇంత ఎక్స్ప్లెయిన్ అవసరం కూడా నాకు లేదు. ఏదైనా మాట్లాడుకో. రైట్? 10 నిమిషాలు ఉంటా కానీ సామరస్యంగా మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడు. నువ్వు నాకు బెదిరించినట్టు మాట్లాడితే ఎవరు భయపడరు తమ్ముడు. ప్లీజ్ రిక్వెస్ట్ విత్ యూ అంటా తమ్ముడు. నన్ను మా సీఎం నన్న మా ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నం చేస్తే అట్లే మాట్లాడుతా తమ్ముడు. మా సీఎం పైన గానీ మా పార్టీ పైన గానీ నువ్వు అనూత నిరాపారాధాలు మాట్లాడితే అట్లే మాట్లాడితే మేము గప్పు ఉంటామా తమ్ముడు? మా ఉద్యమకారుడు బల్క సంబంధం మాట్లాడితే లంక దొంగ అంటే నువ్వు చిన్న నాయకుడు అన్నా, నువ్వు అట్లా మాట్లాడితే మేము ఎట్లా ఒప్పుకుంటామన్నా? మరి నువ్వు మాట్లాడు. మరి ఎట్లా మాట్లాడుతావన్నా కదా? మాట్లాడుతామి. నేను ఏమంటున్నా, నేను వద్దంటున్నా, నేను వద్దు తమ్మి ప్లీజ్ వద్దు ప్లీజ్ రమేష్ ప్లీజ్ అంటున్నా. మాట్లాడుతాం, ప్రజాస్వామ్యం నీకు రైట్ ఉంది. అంబేద్కర్ ప్రజలు మాటలకు స్వేచ్ఛ ఇచ్చు, మాట్లాడు. మళ్ళీ తీవ్రంగా ఉంటాయి అని చెప్తున్నా అంతే. ఉండని తమ్మి, భయపడేది ఏం లేదు తమ్మి. కానీ తమ్మి అంటున్నా అన్నా, రోజులు ఒకటేలాగా గుర్తుపెట్టుకున్నా. కానీ అన్నట్టు నేను కానీ తమ్ముడు అంటున్నా. నీకే డోకా, అది గుర్తుపెట్టుకో. కానీ అంటున్నా, వెనకాల ఉన్నాడు కానీ అంటున్నా, అదే గుర్తుపెట్టుకో. అరే కానీ అంటున్నంటే ఎవరు బెదిరిస్తున్నావు? ఫోన్ చేసినావు, ఎవరిని ఫోన్ చేసినా ఎవరిని బెదిరిస్తున్నావు? గొడవానికే ఫోన్ చేయలేను, నీకు గొడవానికే ఫోన్ చేయలేనా? గొడవ అంటున్నావు, మళ్ళీ మాట్లాడుతున్నావు. నీ భాష నీ రీతి నాకు నచ్చిన పొద్దున ఫోన్ చేయి తమ్ముడు. మాట్లాడతా భాష అంటే నువ్వు ఏం మాట్లాడు? నీ భాష బాగాలేదు, నీ రీతి బాగాలేదు, నీ నీతి బాగాలేదు. పొద్దున ఫోన్ చేయి నాకు. ఇప్పుడు వద్దులే, కష్టం ప్లీజ్, నేను మాట్లాడలేను. ఓకేనా? నేను ఫ్యామిలీతో జర్నీలో ఉన్నా, నేను అట్లా ఫ్యామిలీ ఊరు పక్కన డిస్టర్బెన్స్ అవుతుంది. రేపు పొద్దున గంట మాట్లాడతా తమ్మి, పొద్దున వేసే గంట మాట్లాడతా. గుర్తుపెట్టుకో. ఏడా ఏం చేయాలో నాకు తెలుసు నీ గురించి. ఏమని వేసుకో తమ్మి. అదే చెప్తున్నా. అంటే వివేక్ కాదు, వివేక్ చెప్పులు బూట్లు నాకు ఓరు నీవు. సరే తమ్మి, నేను ఏమని నువ్వు తాగి మాట్లాడుతున్నట్టున్నావు. కొంచెం నీ ఫ్యామిలీతో ఉన్న కార్లో నీవు అవుతారో నాకు అర్థమైపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. పొద్దున ఫోన్ చేసి గంట మాట్లాడతా. నువ్వు మళ్ళీ ఇంకోసారి వివేకానంద గురించి మాట్లాడుకో, వివేకానంద గురించి మాట్లాడుకో బూట్లు నాకు. మన సుమనాన్న గురించి మాట్లాడనుకో బాగుండవు. సుమన్ డ్రైవర్ ఉతుకో, ఆ చెప్పులు పోసి నెత్తిలో పెట్టుకో, బరాబర్ మాట్లాడతా. ఓకేనా? వివేక్ బూట్లు తమ్ముడు ప్లీజ్ మళ్ళీ మాట్లాడు. నువ్వు ఎందుకు తమ్మి నాకు ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తావు? నీలాంటి వాళ్ళని నేను 2009 నుంచి పార్టీలో ఉన్నా, 100 మందిని చూసిన నీలాంటి వాళ్ళని. లైట్ తీసుకో. ఓకేనా? వివేక్ మనమని వచ్చినాడు తమ్మి. వివేక్ వాళ్ళు వద్దులే తమ్మి, నేను వివేక్ గురించి మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? నేను 2009 నుంచి పార్టీలో ఉన్నా. నువ్వు నాకు చెప్పేంత రేంజ్ ఉన్నది కాదు. నీకు అంత బాలకోసమైన ప్రేమ ఉంటే వాని డ్రైవర్లు ఉతుకు, వాని చెట్లు మోయు, వాని నెత్తిలో చెప్పులు పెట్టుకో, కానీ నన్ను అనకు.
మాట్లాడతాం మేము. సారీ, నువ్వు తాగి మాట్లాడుతున్నావు, నేనేమో కొంచెం జర్నీలో ఉన్నా. మార్నింగ్ చెయ్యి, మంచిగా మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుందాం మార్నింగ్. నేను మాట్లాడతా ప్రశాంతంగా, నీకు ఆన్సర్ ఇస్తే ఇబ్బంది లేదు నాకు. ఆన్సర్ ఇస్తాను నేనేమంటాను, నువ్వు లేదు మాట్లాడు, పొద్దున చేద్దాం. ఇప్పుడు నైట్ లో వద్దు తమ్మి, పద్ధతి కాదు నైట్ లో, ఎందుకు తమ్మి? కాదు కరెక్టే, నేను కూడా సారీ చెప్తాను నీకు. సారీ వద్దు తమ్మి ప్లీజ్, పొద్దున మంచిగా మాట్లాడుకుందాం. ఏం జరిగింది, ఎందుకు అని నేను ఆన్సర్ ఇస్తాను నీకు. ఇంకోసారి మాత్రం బల్క సొమ్మాన తమ్ముడు బరాబర్ పార్టీ గురించి మాట్లాడితే, ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే అట్లా లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ కొట్టు. నీకేం దూల అంతగానము. ఇక మళ్ళీ నేను కొంచెం నోరు మాట్లాడలేను. నీ అంత బూతు చదువుకున్నావు, మరి నువ్వు ఏం చేసినావు తెలియదు కానీ నేను మాట్లాడలేను తమ్మి. పేరు పెట్టి ఏమైంది నీకు? ఇప్పుడు పేరు పెట్టి నీకు పేరు పెట్టాలని పిలిచాలి, ఒక బాధ. అది ఇప్పటికి ఏం బాధ లేదు నీకు. ఏంటో చెప్పు మాట్లాడు అంటున్నానా. బల్కా సుమన్ నీకేంది అని ఇట్లా చంద్రుడు కాదు కదా తమ్మి. నీ లాంగ్వేజ్ అంటే మహబూబ్నగర్ లాంగ్వేజ్ లాగా ఉంది. నీకు చంద్రుడు కాదు, నీ స్లాంగ్ అంటే మహబూబ్నగర్ పాలమూరు జిల్లా లాగా ఉంది నీ వాయిస్. లేదు నీకెందుకు కాన్సెన్స్ కూడా కానట్టుంది. మళ్ళీ నువ్వేమో నాకు మాట్లాడుతున్నావు తమ్ముడు. ఎందుకు తమ్ముడు? నేనేమంటలేదు, నేనేమంటున్నా వివేకాన్నకే లేదు, నీకెందుకు అంత దూరం అంతగానం ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ కాదు, వివేకాన్న కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే బాల్క సుమన్ బరాబర్ అంట. రేవంత్ రెడ్డికే లేదు. అరే నీకు ఎందుకు తమ్మి? బాల్క సుమన్ ఇప్పుడు జైలు ఉండు కదా. మంత్రి నీకెందుకు? అరే నీకెందుకంటావు తమ్మి? పార్టీ గురించి మాట్లాడతా, పార్టీ గురించి బరాబర్ మాట్లాడతా అంటలేను, కానీ నువ్వు లంగ దొంగ మాట బంద్ చేయి. బంద్ చేయను తమ్ముడు, కష్టమవుతుంది. ఆయన ముఖ్యమంత్రిని రారా పోరా కొడితే బాధ లేదు, కానీ బాల్క సుమన్ అనగానే నీకు బాధ అవుతుందా? అలా బల్క సుమన్ ముఖ్యమంత్రి రాపోరని బాల్క సుమన్ బరాబర్ రా అంటే లంగ అంట, దొంగ అంట, లుచ్చగాడంట. ఏంది మరి? ఏ రకంగా బాల్క సుమన్ డ్రైవర్ లుత్తుపోయి నీకు ప్రేమ ఉంటే మన చెప్పులు మొయ్యి, మన డ్రైవర్ లుత్తుకు బాల్క సుమన్ పోయి. నీకు ప్రేమ ఉంటే నువ్వు నాకు డాగులిస్తావు ఫోన్ చేసి. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండు. చిరుమర్తి రాజు గారు, నా పేరు చిరుమర్తి రాజు, చెప్పుకో. మీ బాస్ చెప్పుకోపోయి, మీ కేటీఆర్, మీ హరీష్ రావు చెప్పుకోపోయి. భయపడాడు, 10 ఏళ్ళ భయపడలే. అరే వద్దు భయ్, నీతో డిస్కస్ అయ్యి తాగి మాట్లాడుతున్నావు. నేను జర్నీలో ఉన్న ఫ్యామిలీతో నువ్వు తాగి మాట్లాడుతున్నావు. నేను ఆన్సర్ ఇవ్వలేను నీకు. పొద్దున ఫోన్ చేయి, గంట సేపు మాట్లాడతా. ఏం చెప్తా, గంట సేపు మాట్లాడతా. పొద్దున ఫోన్ చేయను. అది ఒకసారి మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ చేసి మధ్యలోకి. నువ్వు అరుస్తున్నావు. ఎంత మంచిగా మాట్లాడినా ఏమైందన్నా? నోటీస్ ఏ పని పడుతున్నావు, నువ్వేమంటున్నావు?